ప్రభువైన యేసు నామములో వందనములు. శుభోదయం. యేసయ్య మాట వినుటకు ప్రేమతో ఉదయకాశంలో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము యేసయ్య మన కొరకు పలికిన మాటలు మత్తయి సువార్త 23వ అధ్యాయము 27 మరియు 28 వచనాలను ధ్యానించుకుందాం. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కుట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్తమైన కల్ముషములతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగుపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ప్రియదేవునికి బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభువారు ఇచ్చిన హెచ్చరిక మాటలుగా దీనిని మనము ధ్యానించుకుంటున్నాం. అయ్యో అనేటటువంటి మాటలు ఒక దుఃఖకరమైన స్థితి, ఒక ప్రమాదం జరిగినప్పుడు కానీ, ఏదో నష్టము కలగబోతున్నప్పుడు కానీ పదాలు ఉచ్చరిస్తాం. అయితే ఇక్కడ శాస్త్రులకు అలాగే పరిసయ్యులకు ప్రభు అయ్యో వేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. వీరి జీవిత స్థితిగతులు ఎలా ఉన్నదో యేసు ప్రభువారు స్పష్టంగా ఇక్కడ మనకు వివరిస్తూ ఉన్నారు. అనేక మంది ఈరోజు ప్రపంచంలో నీతిమంతులుగా కనబడాలని తమ వస్త్రధారణ కానీ, తమ జీవిత విధానాల్లో నటన జీవితం కానీ, ఇతరులకు మనము నీతిమంతులుగా కనబడాలని మాత్రమే వారు చేసే ప్రయత్నాలు లేక అలాంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభువారు ఇక స్పష్టమైన రీతిగా ఆయన వివరిస్తూ, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అంటున్నాడు ఆయన. ఈరోజు మనం గమనించినప్పుడు అనేకమైనటువంటి పర్యాటక స్థలాలు భారతదేశంలో ఉన్నవి. ఆ పర్యాటక స్థలాలలో గొప్ప గొప్ప స్తూపాలను కట్టి, భవనాలను కట్టి, ఉదాహరణగా తాజ్ మహల్, అది చూడ్డానికి ఎంత బ్యూటిఫుల్గా, ప్రపంచ 7 వింతలు ఒక వింతగా అది నిలిచినవి. కానీ లోపల ఏముందంటే ఒక రాజుగారి భార్య యొక్క ఎముకలు, తన సమాధి. బయటికి మనం ఎంత మంచిగా కనబడినా లోపల మన స్థితి ఏమిటి, ఒక మనిషి యొక్క ప్రవర్తన, ఒక మనిషి యొక్క జీవిత విధానాలు ఎలా ఉంటుందో ప్రభువారు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. కనబడే మనిషి ఒక రూపము, లోపల దాగి ఉన్న మనిషి యొక్క మనస్తత్వం మరొక రూపము. బయటికి కనబడినట్లుగా ఒక మనిషి తన జీవిత విధానాలను ఎప్పటికీ ఉంచుకోడు. ఇతరులకు కనబడినప్పుడు తన స్థితిగతులు ఒక రీతిగా ఉంచుతాడు. లోపల మాత్రం తను జీవించే జీవిత విధానాలు ఒక రీతిగా జీవిస్తూ ఉంటాడు. లోపలిది బయటపడకూడదు. తన స్థితి అంతా జాగ్రత్తగా ఆయన దైహికమైన జీవితాన్ని అలంకరించుకుంటాడు. అందుకే మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారంటాడు. సమాధులను ప్రతి ఏడాది చాలామంది శుభ్రపరిచి, అలంకరించి, పుష్పగుచ్చాలతో వారు అశ్రుని వాళ్ళు అర్పిస్తూ ఉంటారు. వాస్తవానికి ఆ సమాధి లోపల వారి యొక్క బంధువులు లేక ఆత్మీయుల యొక్క శైలములు మాత్రమే ఆ లోపల ఉంటుంది. ఎముకలు, వారి యొక్క శరీరంలో ఉన్న అనేక భాగాలు ఏవైతే మట్టిలో కలవదో ఆ పెట్టి లోపల ఎండుతో అది ఉంటుంది. అందుకే యేసు ప్రభువారు అంటున్నారు, పరిసయ్యులారా, శాస్త్రులారా, మీరు బయటికి సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు, కానీ లోపల మాత్రం సమస్తమైనటువంటి భయంకరంగా ఎముకలతోనూ సమస్తమైన కల్ముషములతోనూ మీరు నిండి ఉన్నారు.
అవునండి, ఎముకలు అంటే జీవము లేని స్థితి. ఒక మనిషి ఈరోజు బ్రతికేస్తున్నాడు సమాజంలో, కానీ తన అంతరంగంలో చచ్చిన వాళ్ళ ఉన్నాడు. అనేక విషయంలో ఎండిపోయిన అనుభూతి, తన మనసులో ఎన్నో ఆలోచన కలిగి ఉన్నాడు, కానీ ఆలోచన సిద్ధింపబడట్లేదు. ఎండిపోయిన జీవితాలు, ఎముకలతో సమానమైన జీవిత విధానాలు, ఎండిపోయిన ఎముకలతోనూ సమస్త విధమైన కల్ముషములతోనూ నిండి ఉన్నది. అవును, ఒక శవము కుళ్ళిపోయినప్పుడు, ఒక శవములో ఉన్నటువంటి ఎముకలు ఎండిపోయినప్పుడు, ఆ చర్మమే కానీ మాంసమే కానీ చీకిపోయినప్పుడు ఎలా ఉంటుందో, ఈరోజు బయటికి మంచివారుగా కనబడుతూ లోపల అనేక మంది ఆత్మీయంగా ఎండిపోయి ఉన్నారు. వారి జీవిత విధానాలు సరైనదిగా దేవుని ఎదుట అగుపడట్లేదు. వారి యొక్క బ్రతుకులు విభిన్నంగా కంపు కొట్టే స్థితిలో జీవిస్తున్నారు. అది బయటికి రానివ్వట్లేదు. అనేకమైన కళంకమైన జీవితము జీవిస్తూ ఉన్నారు. నా సహోదరి, నా సహోదరుడా, ఆ రోజు అయితే యేసుప్రభువు వారు పరిసయ్యులకు శాస్త్రులకు ఆయన గద్దించి మీరు ఇటువంటి వారని తెలియచేశాడు. అయితే ఈరోజు ఈ మాటలు ధ్యానించినప్పుడు మనల్ని మనమే పరీక్షించుకోవాలి. నేను ఎండిపోయిన జీవితం జీవిస్తున్నానా? కల్ముషముతో నిండిన జీవితం జీవిస్తున్నానా? దేవుని సన్నిధిలో చిగురించే జీవితం నేను జీవించట్లేదా? నా బ్రతుకు ప్రభులో జీవించట్లేదా? పరిశుద్ధ వాక్యం చెప్పబడుతుంది, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి ఎలాగూ అక్కడికి మరలక భుజించు వారికి ఆహారమును, విత్తువానికి విత్తనమును కలుగునట్లుగా చిగిరించి వర్ధిల్లునట్లుగా చెయ్యును, నా నోటి మాటలు అలాగే ఉండును అంటాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడు. లోకంలో ఎన్నో స్వరం మీరు వింటున్నారు, ఎన్నో వార్తలు చదువుతున్నారు, ఎన్నో వార్తలు ప్రతిరోజు వింటున్నారు. అది మీ జీవితానికి చిగురింప చేస్తుందా, ఎండిపోయేటట్టుగా చేస్తుందా? మీరు నూతన అనుభూతిలోనికి వెళ్ళగలుగుతున్నారా? పాత స్థితిగతిలోనే జీవితాన్ని మీరు పోనిస్తున్నారా? వ్యక్తిగతంగా ఒక్కసారి ఆలోచించండి. ఆ లోపల ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంది? ఎండిపోయిన ఎముకలకు జీవం ఉండదు. ఎండిపోయిన ఎముకలు అది నడవదు, అది ఏ పని నేరదు, అది ఎండిపోయి ఉన్నది. ఈరోజు చాలామంది బయటికి మంచివారుగా కనబడినా లోపల ఎండిపోయినటువంటి బ్రతుకు, లోపల అనేకమైన ఆశయాలు అడి ఆశలైపోయి విరక్తిగా జీవిస్తున్న జీవితాలు. మన ఎదుట కనబడుతున్న ప్రతి మనిషి చాలా చక్కగా కనిపిస్తూ ఉంటారు, చాలా మంచిగా కనిపిస్తూ ఉంటారు, కానీ వారితో మాట్లాడిన తర్వాత మనకు అర్థమవుతాయి. కొన్ని సందర్భంలో వారు తమ గుండె బద్దలైనటువంటి కొన్ని సంఘటనలు చెప్పి కన్నీళ్లు మున్నీళ్ళు అవుతూ ఉంటారు. నేను ఎందుకు బ్రతుకున్నాను, నేను చచ్చిపోతే బాగుండేది అని. ఆల్రెడీ ఆత్మీయంగా చచ్చిపోయినట్టు వారు బ్రతుకు పట్ల నిరాశ భావాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. ఈరోజు పరిచయులు కానీ సదుకైలు కానీ ఏదో నటించేటటువంటి జీవితం కలిగిన వ్యక్తులు కానీ వారితో సమానం. భక్తిగల వారుగా బయటికి కనిపిస్తూ ఉంటారు, ప్రార్థన పరులలా కనిపిస్తూ ఉంటారు, కానీ లోపల మాత్రం ఎండిపోయిన బ్రతుకు, లోపల మాత్రం సమస్తమైన కల్ముషము, కళంకము, విరుద్ధ భావాలతో నిండిన జీవితం, కంపు కొట్టే జీవితం. కొద్ది నిమిషాలు వారితో మాట్లాడినప్పుడు వారు ఎలాంటి వారో మనకు అర్థమవుతూ ఉంటుంది. అది బయట పడకూడదని వారు బయట అలంకరించుకొని మంచి వాళ్ళుగా నటిస్తూ ఉంటారు. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగ్గుపడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ
అక్రమముతోనూ నిండి ఉన్నారు. నా సహోదరి, నా సహోదరుడా, ప్రభు ఈ ఉదయకాలములో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులకు కనబడాలని మనము నీతిమంతులుగా నటిస్తే సరిపోదు. ఎందుకంటే ఈ వేషధారణ జీవితం, డ్రామాలో కానీ మూవీలో కానీ యాక్ట్ చేసేవారు అది కేవలం కొంత సమయం వరకే. వారు అన్ని విధమైనటువంటి యాక్షన్ చేస్తారు, అన్ని విధమైనటువంటి వేషధారణతో వారు వేషాలు వేసుకొని వెళ్తారు. అది నిత్యము నిరంతరము ఉండిపోవు. కానీ ఒకరోజు ఆ పరిస్థితి నుంచి బయటికి రావాల్సిందే. అయితే దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతులైతే వారు ధైర్యం కలిగి జీవిస్తారు. నా ప్రియ సోదరి సహోదరుడా, మనుషులు కనబడాలని నీతిమంతులుగా నువ్వు కనబడాలనుకుంటున్నావా? జాగ్రత్త. నీ లోపల వేషధారణ ఉండకూడదు, అక్రమమైన జీవితము జీవించకూడదు. వేషధారణ అంటే ఏ ఎండకి ఆ గొడుగు అంటారు, ఏ వానకి ఆ గొడుగు అంటారు. నువ్వు ఏ మనిషి దగ్గర ఎలా ఉండాలని నువ్వు ట్రై చేస్తున్నావో, నడుస్తున్నావో, నటిస్తున్నావో దానినే వేషధారణ అంటారు. ఒకరి దగ్గర ఒకలాగా, మరొకరి దగ్గర మరొకలాగా, ఒకరి దగ్గర ఒకలాంటి మాటలు, మరొకరి దగ్గర మరొక మాటలు. ఇది వేషధారణ అయిన మనుషులు చేసేటటువంటి పనులు. దేవుని వాక్యం అంటుంది, అక్రమముతో నిండి ఉన్నది, వారు క్రమముగా లేరు. వారి జీవితాలు దేవుని యొక్క వాక్య ప్రకారంగా లేదు. ఇరువురు మంచి స్నేహం ఉన్నప్పుడు ఆ స్నేహితులు ఒక మాట మీదే నిలిచి ఉండాలి. కానీ స్నేహితుడని చెప్పి వారి దగ్గర గుట్టు తీసుకొని మరొకరి దగ్గర ఆ విషయం చెప్పడం కానీ, మనం స్నేహించే వ్యక్తులే మన గురించి గుంటలు తవ్వడం కానీ, అది అక్రమమైన జీవితం, క్రమము లేని జీవితం. దేవుని వాక్యం ఒకలా ఉంటే జీవించే విధానాలు మరొకలా జీవిస్తే అది దేవునికి నచ్చవు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, శాస్త్రులు, పరిసయ్యులు వారి జీవిత విధానాలు ఇలాంటివి. బయట మనుషులకు కనబడాలని ఒకలా జీవిస్తారు, లోపల వారికి స్థితిగతులు మరోలా ఉంచుతారు. అది దేవునికి నచ్చనివి. ఈరోజు దేవుని వర్తమానం వింటున్న నీవు ఎనీ టైం, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే ఒకే రీతిగా ఉండడం నేర్చుకో. దాని ద్వారా నువ్వు నీతిమంతుడుగా ఉండగలవు, దేవునికి మహిమకరమైన బిడ్డగా జీవించగలవు. ఇక్కడ ఒక మాట, మరొక దగ్గర ఒక మాట. ఇక్కడ ఒకలాంటి జీవితం, ఇది దాటిన తర్వాత మరొకలాంటి జీవితం కలిగి ఉన్నావా? అది దేవునికి నచ్చని జీవితం కనుక దాని ద్వారా మనకు ప్రమాదము పొంచి ఉంది. అట్టి స్థితి మనకు వద్దు అని ప్రభు పాదాల దగ్గర మోకరిల్లి, అయ్యా, వేషధారణ కానీ అక్రమమైన జీవితం కానీ నేను జీవించకుండా ప్రభువా నన్ను కాపాడుమని దేవుడికి అడుగుదాం, ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు. సున్నము కొట్టిన సమాధులని ఎవరైతే వేషధారణతో జీవిస్తున్నారో, ఎవరైతే ప్రభు అక్రమంతో జీవిస్తున్నారో, లోపల ఒకలాంటి స్థితి, బయటికి ఒకలాంటి స్థితి కలిగిన వారికి సున్నము కొట్టిన సమాధులను పోలిన వారుగా మీరు ఈరోజు మాకు వర్ణించి తెలియచేశారు. అలాంటి అనుభూతి ఎవరిలో అయినా ఉంటే, అలాంటి బ్రతుకు ఎవరైనా జీవిస్తూ ఉంటే సరిచేయండి. మీ వాక్యానికి అనుకూలంగా, మీ నామానికి మహిమకరంగా, మీ చిత్తానికి అనుకూలంగా జీవించే భాగ్యము దయచేయమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లించుకొనొచ్చు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మిమ్మును దీవించునుగాక.